Hi friends, welcome to YouTube channel App to Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్ మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇప్పటివరకు మనం చాలా టాపిక్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ట్రైన్స్, పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్, నెంబర్ సిస్టమ్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, బాట్మాస్ రూలు, అలాగే మనం రేషియోస్, ఏజెస్, పార్ట్నర్షిప్, నెక్స్ట్ యావరేజ్, ఇవన్నీ టాపిక్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. దాదాపు 70% అర్థమెటిక్ కంప్లీట్ చేసాము. ఇంకా 30% ఉంది. అంటే రిమైనింగ్ ఏం టాపిక్స్ ఉన్నాయి? పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంట్స్, ఈ 4 టాపిక్సే మిగిలింది అర్థమెటిక్లో. ప్యూర్ మ్యాథ్స్లో అవి తర్వాత స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఈ వీడియోస్ మొత్తం మెయిన్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫోకస్ చేసుకుంటూ ప్రతిదీ అన్ని మోడల్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటికి లింక్స్ ప్రొవైడ్ చేసిన వెళ్ళి త్వరగా చూడండి. ఓకే, అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్స్ పార్ట్ 3. ఈ మిక్చర్ అండ్ అలిగేషన్ యొక్క టాపిక్ బెనిఫిట్ ఏంటంటే అర్థమెటిక్లో అన్ని టాపిక్స్ ఇప్పుడు దాకా ఏవైతే టాపిక్స్ చెప్పానో మ్యాక్సిమం టాపిక్స్ మొత్తాన్ని మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో మనం అప్లై చేయొచ్చు. యావరేజ్ టాపిక్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రాఫిట్ లాస్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ఏదైనా సరే, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ కావచ్చు. బట్ మనకేంటంటే ఆ ప్రొసీజర్ మనకు తెలియాలి, ఎలా అప్లై చేయాలి అనేది. అది తెలిస్తే ప్రాబ్లం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. దట్టు ఈ సిరీస్ అనేది ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది? ఎస్ఎస్సి ఎగ్జామ్, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, ఎంటీఎస్ ఎగ్జామ్ కావచ్చు, అలాగే రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, అలాగే మనం ఏపీ తెలంగాణ స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వాటికి యూజ్ అవుతుంది. అలాగే చాలామంది బీటెక్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ సిరీస్ అనేది యూజ్ అవుతుంది. సో అందరికీ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ దీన్ని కరెక్ట్గా నేర్చుకోండి. దీన్ని నేర్చుకోవడం వల్ల మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భువనేష్ ట్రావెల్ 30 minutes at the speed of 25 km/h. Further, he travels 20 minutes at the speed of 40 km/h. Find the average speed. ఇది యాక్చువల్ క్వశ్చన్. ఎందులో ఇది టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో క్వశ్చన్, కానీ ఇది మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు చూడండి. ఇది స్పీడ్ని ఎవరి రెస్పెక్ట్లో చెప్తున్నాడు? టైం యొక్క రెస్పెక్ట్లో చెప్తున్నాడు. అంటే కింద మనకి ఎవరి రేషియో వస్తుంది? టైం రేషియో వస్తుంది. చూడండి, ఈ 25 km/h ఎంత టైం పట్టిందంట? ఈ స్పీడ్ వెళ్తే 30 minutes టైం పట్టింది. ఓకే, ఇది టైం రేషియో వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ 40 km/h స్పీడ్తో వెళ్తే 20 minutes టైం పట్టిందంట. అదే కనుకోవాలి యావరేజ్ స్పీడ్ అంటే కంబైన్డ్ స్పీడ్ ఎంతో మనం ఫైండ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ టైప్ 3 మోడల్ చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి? ఫస్ట్ రేషియో ఎంత వస్తుంది? 3:2 అవుతుంది. దీని యొక్క డిఫరెన్స్ ఈ స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎంత అవుతుంది? 15 డిఫరెన్స్. ఈ 15 కూడా మనం 3:2 రేషియోలో డివైడ్ చేయండి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 పార్ట్స్ అనేది 15 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అలాగే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి? చీప్ క్వాలిటీ కంటే ఎక్కువ ఉండాలి, హై క్వాలిటీ కంటే తక్కువ ఉండాలి. అది తక్కువ స్పీడ్ కదా. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? తక్కువ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి? 6 ఎక్కువ ఉండాలి. 25 + 6 ఎంత వస్తుంది మనకి? 31 km/h. కాబట్టి ఇది తీసుకోండి. ఇది ఎక్కువ స్పీడ్ ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? ఎక్కువ కంటే తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి? 9 తక్కువ ఉండాలి. 40 నుంచి 9 పోతే ఎంత వస్తుంది? 31 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్ జనరల్గా చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. ఓకే, ఇక్కడ ఎటువంటి టైం లేకుండా మన ప్రాబ్లం ఈజీ చేసాం. జనరల్గా స్పీడ్ యావరేజ్ స్పీడ్ ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటారు. టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైమేగా. ఇది km/h, మీటర్/సెకండ్లో చాలా తతంగా ఉందన్నమాట. ఇదంతా అవసరం లేదు. జస్ట్ మిక్చర్ అండ్ అలిగేషన్ అప్లై చేస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్. Bhuvanesh covered 150 km distance in 10 hours. The first part of his journey by
he covered by car, and then he rickshaw. The speed of car and rickshaw is 20 km per hour and 20 km per hour respectively. The ratio of distance covered by the car and the rickshaw respectively are అన్నాడు. క్వశ్చన్ చూడండి, కొంచెం ట్రికీగా అడిగాడు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏమున్నాయి, కార్ ఉంది, నెక్స్ట్ రిక్షా ఉంది. కార్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 20 km per hour. రిక్షా యొక్క స్పీడ్ ఎంత ఉంది, 12 km per hour. అయితే కంబైన్ స్పీడ్ ఎలా వస్తుంది మనకి, స్పీడ్ ఫార్ములా అని చెప్పాను నేను, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమేగా. టోటల్ డిస్టెన్స్ ఎంత 150, టోటల్ టైం ఎంత 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 km per hour. 15 km per hour. ఇప్పుడు మనకి ఎవరి రేషియో వస్తుంది, యాక్చువల్గా ఎవరి రేషియో వస్తుంది, ఈ డిస్టెన్స్ని దేని రెస్పెక్ట్లో చెప్తున్నారు మీరు, టైం రెస్పెక్ట్లో కదా. స్పీడ్ని ఎవరి రెస్పెక్ట్లో చెప్తున్నారు, టైం రెస్పెక్టివ్లో. అంటే ఇక్కడ మనకి ఏ రేషియో వస్తుంది, టైం రేషియో వస్తుంది. 12కి 15కి డిఫరెన్స్ ఎంత 3, అలాగే 20కి 15కి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 5. కానీ ఇక్కడ మనకి టైం రేషియో అడగలేదు, ఏం రేషియో అడిగాడు, డిస్టెన్స్ రేషియో అడిగాడు. డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి, స్పీడ్ ఇంటూ టైమేగా. చూడండి ఇక్కడ టైం ఎన్ని పార్ట్స్ ఉంది, 3:5. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది, టైం 8 parts. టోటల్ టైం ఎంత ఉంది 10 hours. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10/8. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4 అవుతుంది. 1 part 5/4 అంటే 3 parts ఎంత అవుతుంది, 3 parts 3 × 5/4. 5 parts ఎంత అవుతుంది, 5 × 5/4. ఇది టైం వచ్చేసింది, ఇదేమో స్పీడు, ఇదేమో టైం. మనకు డిస్టెన్స్ ఫార్ములా ఏంది, స్పీడ్ ఇంటూ టైమేగా. స్పీడ్ ఎలా వస్తుంది, డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఈ 20 km స్పీడ్ వెళ్ళినప్పుడు ఇంత టైం పట్టింది, 3 × 5/4 ఈజ్ 2. ఈ 12 km స్పీడ్ వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది, 5 × 5/4. యాక్చువల్గా డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఈ 5/4 ఈ 5/4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 23 ఎంత 60, 12 ఎంత 60. దట్ ఈజ్ ఈక్వల్ టు 1:1 రేషియో. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఒక పాయింట్ వినండి, మీరు ఇవి మొత్తం చేసాం మనం, ఈ 1 part కొనుక్కొని ఈ మొత్తం క్లారిఫై చేసాం, ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేసాం. అసలు ఈ మొత్తం ఏం అవసరంలా, క్వశ్చన్ అడిగాడు, రేషియోనే అడిగింది. మీరు డైరెక్ట్గా ఈ రేషియోతోనే ప్రాబ్లం చేయొచ్చు. 20 స్పీడ్తో వెళ్తే 3 parts పట్టింది, ఎంత టైం పడుతుంది, 20 × 3 60. నెక్స్ట్ 12 స్పీడ్తో వెళ్తే 5 parts పట్టింది, ఎంత టైం 60. రేషియో ఎంత వస్తుంది, 1:1. డైరెక్ట్గా చేయొచ్చు, ఇది మొత్తం లేకుండా. ఇది మొత్తం ఎప్పుడు చేయాలంటే వాడు ఎగ్జాక్ట్గా టైం ఎంత, ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ ఎంత అంటే ఈ మొత్తం ప్రొసీజర్ చేయాలి. బట్ యూ నో నీడ్ టు డూ దీస్ ఆల్ ప్రొసీజర్స్, జస్ట్ డైరెక్ట్ గో త్రూ సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ రేషియో. ఈ క్వశ్చన్ చూడండి, సమ్ అమౌంట్ అవుట్ టు 6,000 వాజ్ లెంట్ అవుట్ ఎట్ 10% per annum and rest amount at 20% per annum, and thus in 4 years the total interest from the both the amounts collected was 3,400 rupees. What is the amount which was lent out 10% per annum? ఇది యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్. కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో చేయాలనుకుంటే చాలా టైం టేకింగ్, అదే మిక్స్డ్ అలిగేషన్లో చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నానంటే 6,000 అనేది కొంత అమౌంట్ ఉంది, ఈ అమౌంట్లో కొంత వచ్చేసి 10% రేట్ తీసుకున్నాడంట, ఇంకొంత వచ్చేసి 20% రేట్కి తీసుకున్నాడంట. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఎన్ని ఇయర్స్కి తీసుకున్నాడు, 4 yearsకి. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఇప్పుడు నువ్వు 10%కి కొంత మనీ తీసుకుంటావు కదా క్యాపిటల్, ఆ క్యాపిటల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% పర్ యానమేగా ఇది. నెక్స్ట్ సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20% పర్ యానం. ఇప్పుడు రెండు కంబైన్ చేసినప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటిది, రేట్ ఆఫ్ ఆర్ ఎలా వస్తుంది మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ బై ఇంట్రెస్ట్ మీద దేని మీద ఫైండ్ చేస్తారు, ప్రిన్సిపల్ మీద కదా, ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 3,400, అవుట్ ఆఫ్ టోటల్ ప్రిన్సిపల్ ఎంత 6,000 × 100. ఓకే, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 2తో పోతుందేమో, 2 3s 2 170s, అంటే 170/3%. ఎన్ని ఇయర్స్కి ఇది
4 ఇయర్స్కి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్గా మనం తీసుకునేది. 1 ఇయర్కి ఎంత అవుతుంది? 170/4/3. 2 2s 2 85 టైమ్స్ పోతుంది, అంటే 85/6% వచ్చింది. అంటే కంబైన్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 85/6%. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ పోవాలంటే ఏం చేస్తారు? మొత్తాన్ని ఇక్కడ 6 తోటి ఇక్కడ 6 తోటి మల్టిప్లై చేయండి. 6తో మల్టిప్లై చేసి ఇంటూ 6 అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? ఫస్ట్ 60%, తర్వాత సెకండ్ది 120%, ఇక్కడ 85%. ఇక్కడ దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 35%. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 25%. ఓకే, క్యాన్సిలేషన్ చేస్తే మనకి రేషియో ఎంత వస్తుంది? 5 7 టైమ్స్ 5 టైమ్స్. అయితే ఇక్కడికి వచ్చిన మనకి రేషియో ఏం రేషియో చెప్పండి? మనం ఇంట్రెస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? ప్రిన్సిపల్ మీద కదా. అంటే మనం ఎవరి రెస్పెక్ట్లో చెప్తున్నాం? ప్రిన్సిపల్ రెస్పెక్ట్లో చెప్తున్నా కూడా మనకి ఏం రేషియో వస్తుంది? ప్రిన్సిపల్ రేషియో వస్తుంది. టోటల్ ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 12 పార్ట్స్ కదా. ఇక్కడ టోటల్ ప్రిన్సిపల్ ఎంత? 6000 ఉంది. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 500. మనకేం కావాలి? 10%, అంటే 10% ఇదేగా. ఎంత ఉంది? 7 పార్ట్స్. 1 పార్ట్ 5000 అయితే 7 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 3500 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అది ఎలా చూడండి. ఇప్పుడు ఏం చేశాను? మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని తీసుకున్నారు. ఇప్పుడు ఏంది? ఫస్ట్ ఇంట్రెస్టే కనుక్కోండి. రేట్ ఆఫ్ పర్సంటేజ్ కాకుండా ఇప్పుడు మనకి 4 ఇయర్స్కి 3400 వచ్చింది. 4 ఇయర్స్కి 3400. 1 ఇయర్కి ఎంత అవుతుంది? 4 8 32, రిమైనింగ్ 25 టైమ్స్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 850 వచ్చింది. ఇప్పుడు నేను 10% 6000 తీసుకుంటే మొత్తం ఈ 6000 10%కే తీసుకున్నా. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 600గా. ఇదే 10,000ని మొత్తాన్ని 20% తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకి? 1200 వస్తుంది. ఇటువైపు నాకు 600 రాలేదు, 1200 రాలేదు, కానీ ఎంత వచ్చింది మనకి? 850 వచ్చింది. కంబైన్డ్ ఇంట్రెస్ట్ 850. ఇక్కడ నేను బై 4 ఎందుకు చేశాను అనుకుంటే, పర్ ఇయర్కి మనం కనుక్కుంటున్నాం. ఇక్కడ 1 ఇయర్కి కనుక్కున్నారు, ఇక్కడ 1 ఇయర్కి కనుక్కున్నారు కాబట్టి కంబైన్డ్ కూడా 1 ఇయర్కే తీసుకోవాలి. ఇప్పుడు మీరు డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 350 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 250. సో ద రేషియో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 7:5. దిస్ ఈజ్ ద రేషియో, క్యాపిటల్ రేషియో. టోటల్ క్యాపిటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 12 పార్ట్స్. ప్రాబ్లం ఎంత ఉంది? 6000 ఉంది. మనకేం కావాలి? 10% మీద ఎంత క్యాపిటల్ తీసుకున్నారు? 10% మీద క్యాపిటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 12 ఎన్నిసార్లు పోతుంది? 50 టైమ్స్ పోతుంది. 500 టైమ్స్ 500 into 7 ఎంత? 3500. ఒక్కోసారి మీరు ఇలా చేస్తే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, ఒక్కోసారి మీరు పర్సంటేజ్ ఫైండ్ చేస్తే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. మీరు ప్రాబ్లం బట్టి సాల్వ్ చేయాలి. ఓకే, నేనైతే 2 మోడల్స్ చెప్పాను. సో లైక్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దెర్ ఆర్ సమ్ pigeons and sheep in a grazing field. The number of total heads are 60 and total legs are 168, including both pigeon and sheep. The number of sheep is అన్నాడు. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంట? పీజియన్స్ ఉన్నాయి, నెక్స్ట్ షీప్ ఉన్నాయి. అయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉన్నాయంట? 60 ఉన్నాయి. అయితే ఇక మనకు కంబైన్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఇచ్చాడు, ఎంత? 168. ఈ కంబైన్డ్ ఎందులో అయితే ఉందో మనం కూడా అందులో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజియన్కి ఎన్ని హెడ్స్ ఉంటాయి? ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. షీప్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉన్నాయంట? 60 ఉంటాయి. నేను టోటల్ పీజియన్ మొత్తం పీజియన్ అనుకోండి. పీజియన్కి 2 లెగ్స్ ఉంటే 60 పీజియన్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 120 లెగ్స్. అలాగే షీప్కి 4 లెగ్స్ ఉంటే 160 షీప్స్కి ఎన్ని లెగ్స్ వస్తాయి? 60 into 4 240. కానీ ప్రాబ్లంలో ఎన్ని హెడ్స్ ఉన్నాయంట? ఎన్ని లెగ్స్ ఉన్నాయంట? 168 ఉన్నాయి. 168. ఇప్పుడు 240కి 168కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 32-72 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 120కి 160కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 48 వస్తుంది. 12 4 టైమ్స్ పోతుంది. 12 6 టైమ్స్. అలాగే 2 3s 2
2 టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ రేషియో వచ్చింది మనకి. హెడ్స్ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది 60 అయితే 1 పార్ట్ ఎంత వస్తుంది 12 కదా. మనకేం కావాలి టోటల్ నెంబర్ ఆఫ్ షీప్స్ అనేది ఎన్ని పార్ట్స్ ఉన్నారు 2 పార్ట్స్. 1 పార్ట్ 12 అయితే 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 24. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మొత్తం టోటల్ కంబైన్ ఎందులో అయితే ఉందో అందులో తీసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ ఏం చేసాం టోటల్ కంబైన్ ఇంట్రెస్ట్లో ఉంది కాబట్టి మనం కూడా మనీ మొత్తాన్ని ఇంట్రెస్ట్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా టోటల్ కంబైన్ ఎందులో ఉంది లెక్స్లో ఉంది కాబట్టి మనం టోటల్ మొత్తాన్ని ఏం చేసాం లెక్స్లోకి కన్వర్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఢిల్లీ జూ దెర్ ఆర్ డీర్స్ అండ్ దెర్ ఆర్ డక్స్. ఇఫ్ ద హెడ్స్ ఆర్ కౌంటెడ్ దెర్ ఆర్ 120 వైల్ ద లెగ్స్ ఆర్ 448. వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ డీర్స్ ఇన్ ద జూ. సేమ్ క్వశ్చన్. ఒకటేమో డీర్స్ ఉన్నాయంట, ఇంకోటి డక్స్ ఉన్నాయి. డియర్కి వచ్చేసి 4 లెగ్స్ వస్తాయి, డక్ వచ్చేసి 2 లెగ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏం ఇచ్చాడు టోటల్గా మొత్తం ఎన్ని హెడ్స్ ఉన్నాయంట 180 హెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మనం డియర్సే ఉన్నాయి అనుకోండి. డియర్కి ఒక్కొక్కటి 4 లెగ్స్ ఉంటే 180 డియర్కి ఎన్ని లెగ్స్ వస్తాయి మనకి 720 లెగ్స్ వస్తాయి. అలాగే మనం 180కి 180 మొత్తం డక్స్ అనుకోండి. ఒక్కొక్క డక్కి 2 లెగ్స్ ఉంటాయి. 180 డక్స్కి 360 లెగ్స్ వస్తాయి. టోటల్గా మొత్తం కంబైన్ చేస్తే ఎన్ని లెగ్స్ ఉన్నాయంట 448 లెగ్స్ ఉన్నాయి. 360కి 448కి డిఫరెన్స్ ఎంత చూడండి. 448కి 360కి డిఫరెన్స్ 8. 14 నుంచి 6 పోతే 8 అంటే 88. అలాగే 720కి 448కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 10 నుంచి 8 పోతే 2. 11 నుంచి 4 పోతే 7. అలాగే 6 నుంచి 4 పోతే 2. 272. ఇప్పుడు 4th క్యాన్సిలేషన్ చేస్తే 4 2 4 6 24 4 8 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 11 టైమ్స్ పోతుంది. 2 3 2 4 32 34 పార్ట్స్. టోటల్ కౌంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 34 45 పార్ట్స్. 45 పార్ట్స్ అనేది 180 అయితే 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది 9 5 టైమ్స్ పోతుంది. 9 20 టైమ్స్ పోతుంది. 5 4 టైమ్స్ 1 పార్ట్ ఎంత అయింది 4 అయింది. మనకేం కావాలి నెంబర్ ఆఫ్ డేట్స్ అనే వాళ్ళు ఎన్ని పార్ట్స్ ఉన్నారు 1 పార్ట్ 4 అయితే 11 పార్ట్స్ ఎంత అవుతుంది 44. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడదని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకోసం నేను చాలా మంచి వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ప్లీజ్ దయచేసి మీ నుంచి కూడా నాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ యొక్క సోషల్ మీడియాలో వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు అందరికీ షేర్ చేయండి. తద్వారా వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.